హెచ్ఎం అంటే హోంమంత్రి కాదని హెడ్ స్ట్రాంగ్ అని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. 2 ఏళ్ల నేరాలు తగ్గాయన్న అనిత మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక వ్యక్తిగత విమర్శలకు దిగారని ఆరోపించారు. మాజీ మంత్రిని ఎవడు వీడు అని మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారు. మాజీ సీఎం జగన్ మాజీ మంత్రి అమర్నాథ్ను ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదంటున్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అటు హోంమంత్రి ఇటు మాజీ మంత్రి అమర్నాథ్ ఇటు చేస్తున్న వ్యాఖ్యలు అయితే ఒకవైపు అయితే దుమారం అయితే లేపుతున్నాయి. చూసుకుంటే తెలుగు రాష్ట్రంలో అంటే అటు వైసీపీ టీడీపీ పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. చూసుకుంటే ఇది ఏదైతే మా హోంమంత్రి అయినటువంటి వంగలపూడి అనిత అటు చూసుకుంటే మాజీ మంత్రి అయితే అమరు చేసిన వ్యాఖ్యలపై కూడా అటు కూడా బోత్ అట్ సైడ్ రోడ్ రెండు వర్గాల మధ్య కూడా ఏదైతే మీడియా సమావేశాలు పెట్టి దీనిపై కూడా దుమారం లేపుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా అటు వైసీపీ నాయకులు ఇటు టీడీపీ నాయకులకి దీనిపై కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. చూసుకుంటే ఏదైతే అమర్పై చేసిన వ్యాఖ్యలు ఏదైతే హోంశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై కూడా దీనిపై కూడా చర్చలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే అసలు ఏంటి చర్చ దానిపై కూడా మాట్లాడేందుకు కూడా వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ అయితే మనతో పాటు ఉన్నారు. ఈ చర్చపై కూడా అసలు ఏంటి యుద్ధం మాటల యుద్ధం ఏంటి ఏం జరుగుతుంది ఎక్కడి నుంచి ప్రారంభమైన విషయం అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. చూడండి మేడం, అయితే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో అయితే చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఏదైతే ఇటు మాటల యుద్ధం అయితే అటు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏది అటు వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు గత వారం రోజులుగా ఈ చర్చలు అయితే మీడియా సమావేశాల్లో కూడా దుమారం అయితే లేపుతున్నాయి. అసలు ఈ చర్చకు ప్రధానంగా ఎవరు దారితీశారు ముందస్తుగా? మనం చూసామండి, అనిత గారు ఎంత దారుణంగా అమర్ గారి గురించి వాడు వీడు అంటూ గుడ్డు పగలు కొడతామంటూ ఎంత అసభ్యంగా మాట్లాడారు. అంత అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చుంటారా ఎవరైనా? మరి ఆవిడ మా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడారు. అప్పుడు విజయమ్మ గారి గురించి అలాగే భారతమ్మ గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడారు. అలాగే జగనన్నని నంగనాచి అంటూ జగన్ అంటూ పులివెందుల ఎమ్మెల్యే అంటూ ఎంత అసహ్యంగా వ్యాఖ్యలు చేశారో మనందరము చూసాము. ఎంతకాలమని ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు వింటూ కూర్చుంటారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు వింటూ కూర్చుంటారు. చెప్పండి, శాంతి భద్రతలు కాపాడాల్సిన ఒక హోంమంత్రి పొజిషన్లో ఉండి ఆవిడే ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోతూ మాట్లాడుతుంటే ఎంతవరకు ఎదుటి వాళ్ళు ఊరుకుంటారో నేను అడుగుతున్నాను. అలాగే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు అవ్వచ్చు, శబరి గారు అవ్వచ్చు, పీతల సుజాత గారు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ మహిళలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. క్షమాపణ చెప్పాలి అమర్ గారు అని చెప్తూ ఉన్నారు. మరి ముందు క్షమాపణ చెప్పాలి అని అడగాల్సింది అనిత గారికి. అసహ్యంగా మాట్లాడింది ఆవిడ. ఎప్పటి నుంచో రెచ్చిపోతూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది ఆవిడ ముందు క్షమాపణ చెప్పాలి. అప్పుడు ఆ తర్వాత ఎవరైనా చేస్తారు. మరి మీ తెలుగుదేశం పార్టీ చెందిన బండారు సత్యనారాయణమూర్తి గారు ఎంత దారుణంగా వ్యాఖ్యానించారు ఆ రోజు రోజా గారి కోసం. అలాగే చింతమనేని ప్రభాకర్ గారు విడదల రజనీ గారి కోసం ఎంత దారుణంగా మాట్లాడారు. మరి వాళ్ళందరూ ముందు క్షమాపణ చెప్పాలి. బాలకృష్ణ గారు ఎంత దారుణంగా మహిళల గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆడపిల్లలు పుట్టుకునే అవమానిస్తూ మాట్లాడిన పరిస్థితి మనందరం చూసాం. వాళ్ళందరూ ముందు క్షమాపణ చెప్పాలి. అందరికంటే ముఖ్యంగా అనిత గారు క్షమాపణ చెప్పాకే ఎవరైనా చెప్తారు. ఈరోజు తీసుకుంటే లా అండ్ ఆర్డర్ గురించి అనిత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ ఒక అసమర్థమైన హోంమంత్రి. హెచ్ఎం అంటే హోంమంత్రి కాదు, హెడ్ స్ట్రాంగ్ మంత్రి అన్న టైప్గా ఆవిడ తయారైపోయారు. ఈరోజు అంత పొగరు రాజకీయాల్లో ఉండే వాళ్ళకి పనికి రాదు. భూమి మీద నిల్చొని ప్రజలకి సేవ చేయాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, అది వాళ్ళ హక్కు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు లేదా ఈ పరిశ్రమలు పెట్టలేదు, ప్రజలకి ఈ విధంగా లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితిలో ఉన్నారని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రతిపక్షానికి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దానికి వాళ్ళకి చేతనైతే సమాధానం చెప్పాలి. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అంతేగాని గుడ్డు పగల కొడతాను, వాడెవడు వీడెవడు అంటే అదే మాటలు మేము అనొచ్చు కదా. కానీ మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తూ ఉంది. ఎంతకాలమని ఎవరైనా ఆగుతారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే? కాబట్టి ప్రధానంగా అయితే ఏదైతే అటు అమర్ ఒక మేకప్ మంత్రి అంటూ కూడా ఆరోపణలు చేశారంటూ వాళ్ళు కూడా వివిధ మీడియా సమావేశాల్లో కూడా దీనిపై కూడా చర్చించారు. దీనిపై తమరు ఏమంటారు? అదేనండి మీకు చెప్తూ ఉన్నాను. ఆవిడ అంత అసభ్యంగా అంత దిగజారిపోయి ప్రతి సందర్భంలో మా మాజీ ముఖ్యమంత్రి గారిని అవ్వచ్చు, మా మాజీ మంత్రులను అవ్వచ్చు ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు తప్పు లేనిది అంత ఘోరంగా ఆ వాడు వీడు గుడ్డు పగల కొడతానని ఆవిడ అంటే అమర్ గారు ఎందుకు ఊరుకుంటారో నేను అడుగుతూ ఉన్నాను. మాకు కూడా కొంచెం పౌరుషం అనేది ఉంటుంది కదా. అంత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎలా? ఒక వేలు ఇంకో వైపు చూపించేటప్పుడు 4 వేలు మన వైపు చూస్తాయి.
ఇంకోటి మన సమాజంలో ఒక సామెత ఉంది, మీ ఇంటి నుంచి మాకెంత గౌరవం ఎంత దూరం ఉందో మా ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరం అని. మీరు గౌరవం మాకు ఇస్తే మేము మీకు గౌరవం ఇస్తాం, మీరు గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే మేమేమో అన్నీ చూస్తూ వింటూ ఊరుకోవాలా? ఇప్పుడు అమర్ గారిని తీసుకోండి, మహిళల్ని నిజం చెప్పాలంటేనండి ఎన్నో ఏళ్ళుగా ఈ పార్టీలో నేను చూస్తూ ఉన్నాను. అమ్మ అమ్మ అంటూ ఎంతో గౌరవిస్తూ ఉండే వ్యక్తి, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అలా 3 తరాలుగా రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబము. మహిళలంటే ఎంతో గౌరవం వాళ్ళ కుటుంబానికి. అతను ఎప్పుడు వ్యాఖ్యానించలేదే. ఈరోజు ఒక మాట అన్నారంటే దానికి కారణం ఏంటి? అనిత గారు అంత దిగజారిపోయి ఆ రోజు ఆవిడ మాట్లాడారు కాబట్టి తట్టుకోలేక ఒక మాట అని ఉండొచ్చు. ముందు ఆవిడ క్షమాపణ చెప్పమానండి. దానికోసం అసలు ఆవిడని సపోర్ట్ చేయడానికి అక్కడున్న మహిళలకి నిజంగా సిగ్గుందా అని నేను అడుగుతూ ఉన్నాను. ముందు మీ అనిత గారు మాట్లాడిన మాటలకు ఆవిడ క్షమాపణ చెప్పేసి అప్పుడు మా పార్టీ వాళ్ళ గురించి మాట్లాడాల్సిందిగా ఆ పార్టీలో ఉన్న మహిళలకైనా ఎవరికైనా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ట్వీట్ చేశారు, అతనికి ఒకటే నేను చెప్తూ ఉన్నాను. ఆ రోజు బండారు సత్యనారాయణమూర్తి గారు అంత దారుణంగా రోజా గారి గురించి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఊరుకున్నారు? అప్పుడు మీకు సభ్యతా సంస్కారము అతనికి నేర్పించాలని గుర్తు లేదా? బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్తూ ఉన్నారు, మీరు అతన్ని అభినందించారట. ఇది సమంజసమేనా పవన్ కళ్యాణ్ గారు? మీ తోటి కళాకారిణి ఆవిడ, మళ్ళీ ఆవిడని పట్టుకొని ఆ రోజు డైమండ్ రాణి అన్నారే మీరు. మరి మీకు సభ్యత సంస్కారం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. తప్పు కాదా? అలాగే మీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనే వ్యక్తి 5 సార్లు ఒక మహిళకి అబార్షన్ చేస్తే అతను కనీసం అరెస్ట్ చేశారా మీరు అని నేను అడుగుతూ ఉన్నాను. చేయించారా? అరెస్ట్ చేయించారా? అలాగే ఎంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐటీడీపీ ద్వారా మహిళల్ని వేధిస్తున్నారు సోషల్ మీడియాలో. మరి అవన్నీ కంట్రోల్ చేయమని మీరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్పారా? అవన్నీ మానేసి ఇప్పుడు తగుదనమ్మా అంటూ సభ్యత గురించి సంస్కారం గురించి సమాజం గమనిస్తుందంటూ చెప్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా గమనిస్తాయి కదా పవన్ కళ్యాణ్ గారు. మరీ ముఖ్యంగా మీ తల్లిని తిట్టిన టీడీపీ వాళ్ళకి ముందు సభ్యత సంస్కారం మీరు నేర్పించాలి కదా. కాబట్టి ఒకటే చెప్తూ ఉన్నాను, గౌరవం అనేది రాజకీయాల్లో అవ్వచ్చు సమాజంలో అవ్వచ్చు ఇచ్చి పుచ్చుకోవాలి. మీరు గౌరవం ఇస్తే మేము గౌరవం ఇస్తాము. కంటిన్యూస్గా మీరు గౌరవం ఇవ్వడం అనే విషయాన్ని మర్చిపోయి దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటే అదే ఆన్సర్స్ మా దగ్గర నుంచి కూడా మీకు వస్తాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చూసుకోండి, ప్రధానంగా ఏదైతే మన హోంశాఖ మంత్రి హోంశాఖకు సంబంధించి కాకుండా విశాఖలోని ఏ కార్యక్రమం అయినా ఆవిడే ముందుంచి పత్రికా సమావేశాలు కూడా పెడుతున్నారు. అంటే హోంశాఖకు కాకుండా ఇంకేం ఇతర శాఖలు ఇంటర్నల్గా ఆవిడకి కేటాయించారని ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపై ఏమంటారు? ఆవిడకండి ఎంతసేపు కూడా మా పార్టీని మా పార్టీ నాయకుల్ని మాజీ ముఖ్యమంత్రి గారిని తిడితేనా ఆవిడకి ఆ పదవి ఉంటుందండి. అందుకు ఆవిడ తిట్టడమే పనిగా పెట్టుకుంటూ ఉన్నారు. ఈ రోజు తీసుకుంటే లా అండ్ ఆర్డర్లో హోంశాఖ ఎంతగా ఫెయిల్ అయిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. సాక్షాత్తు అమిత్ షా గారే తిట్టారు. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నెంబర్కి కాల్ చేస్తే 26 minutes వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు రెస్పాండ్ కావట్లేదు. రక్షించండిరా దేవుడా అని ప్రజలు కోరుకుంటుని ఆ 112 కాల్ చేస్తే 26 నిమిషాల వరకు మన పోలీసులు రెస్పాండ్ కావట్లేదంట. దేశవ్యాప్తంగా యావరేజ్గా 18 నిమిషాల్లో రెస్పాండ్ అవుతూ ఉన్నారంట. అలాగే తీసుకుంటే బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో మన రాష్ట్రం 36వ ర్యాంకు. అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే మన దేశంలో మనది చిట్ట చివరి ర్యాంకు. సిగ్గుచేటు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మొన్న IVRS సర్వే ప్రభుత్వమే నిర్వర్తించింది. మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, దీని మీద ఏంటి మీ రెస్పాన్స్ అంటే చాలా అసంతృప్తితో ఉన్నాము ఈ విషయంలో అని 21 జిల్లాలలో మహిళలు మేము అసంతృప్తితో ఉన్నాము, ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో పోలీస్ వ్యవస్థ విఫలమైంది అని చెప్పి వాళ్ళే చెప్పారు. కలెక్టరల్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది. అంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ఈరోజు దిగజారిపోయి ఉంది. పోలీసుల్ని ప్రజల్ని మహిళల్ని రక్షించడానికి కాక వాళ్ళని భక్షించడానికి ఈరోజు ఉపయోగిస్తూ ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ గారు ఒక ప్రాక్లైన్ పట్టుకొని వచ్చి పోలీసులను పట్టుకొని వచ్చి ఒక న్యాయవాది కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నించాడండి. తిరిగి ఆ న్యాయవాది మీద కేసులు పెట్టారు. అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సింది పోయి. అలాగే ఆ రోజు జోగి రమేష్ గారి విషయం అవ్వచ్చు, అంబటి రాంబాబు గారి విషయం అవ్వచ్చు, పోలీసులను పట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి ఇళ్ల మీద దాడి చేస్తే చివరికి వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి మనం చూసాం. దాడి చేసిన వాళ్ళ మీద ఏం చర్యలు మీరు తీసుకున్నారని నేను అడుగుతూ ఉన్నాను. ఆ గల్లా మాధవి భర్త గారిని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదని నేను అడుగుతూ ఉన్నాను. పోలీస్ వ్యవస్థని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకే వాడుతున్నారు తప్ప ఎక్కడ ప్రజల రక్షణకు వాడుతూ ఉన్నారు. ఈవెన్ పోలీసులకు కూడా వీళ్ళు వెన్నుపోటు పొడిచారు. ఆ విషయం పోలీసులు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు IR మీకు ఇవ్వలేదు, PRC ఇవ్వలేదు, DA ఇవ్వలేదు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అది కూడా లేదు.
వీక్లీ హాఫ్లు ఇస్తానన్నారు. ఇవేమీ మీకు ఇవ్వలేదు. ఇచ్చిన మాట ఏది ఈరోజు నెరవేర్చిన పరిస్థితి. ఈ విధంగా పోలీసులను కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి ఉందని తెలియజేసుకుంటూ అసలు పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసేశారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే అనిత గారి సారథ్యంలో అని తెలియజేస్తున్నాను. ఈరోజు చూసుకుంటే ఏదైతే హోంశాఖ మంత్రి ఇటు హమర్ వ్యాఖ్యలు కూడా ఇటు చూసుకుంటే బోత్ సైడ్ కూడా ఇరు వర్గాలు చర్చనీయాంశంగా అయింది. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు ఈరోజు మినిస్టర్ అయితే అవ్వచ్చు, కానీ ఆమె ఎప్పుడు మైక్ పట్టుకున్నా అటు మా నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్ని ఏదో ఒక మాట అనటమే ఆవిడకి పెద్ద ఉద్యోగం. ఆమె అనుకుంటుంది బహుశా అంటే నేను ఇలాగ అందరినీ మాట్లాడటం వల్లే నేను ఈరోజు హోమ్ మంత్రిని అయ్యాను, కానీ ఆవిడకి తెలియదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆవిడ హోమ్ మినిస్టర్ అయింది. అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళకి ఇచ్చారు హోమ్ మినిస్టర్గా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్నగారి సిద్ధాంతాన్ని పాటించి 2 మహిళలకి హోమ్ మినిస్టర్లకు ఇవ్వడం జరిగింది. బహుశా అది చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు, కానీ ఆమె ఎప్పుడు మైక్ దొరికినా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మంత్రివర్గాన్ని మాట్లాడటం ఆవిడకి అదొక ఆనవాయితీ. ఆఖరికి విజయమ్మని భారతమ్మని కూడా విడిచిపెట్టినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి. ఈరోజు అమర్ గారి గురించి మాట్లాడుతుంది ఆమె. ఆ అమర్ గారు ఒక కుటుంబం, ఒక రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి కుటుంబం. 3 తరాలు వాళ్ళ తాతగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ నాన్నగారు మంత్రిగా ఉన్నారు, అమర్ గారు కూడా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఒక కుటుంబ నేపథ్యం ఉంది, ఒక సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక మంది నాయకులు వాళ్ళ నాన్నగారు శిష్యులని చెప్పడానికి మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. అటువంటి చదువుకొని వచ్చినటువంటి వయసులో చిన్నవాడైనా చాలా గౌరవంగా నడిచేటువంటి కుర్రాడు అబ్బాయి. అట్లాంటి అతన్ని ఆ విధంగా మాట్లాడడం, ఇప్పుడు అన్ని మాటలు ఆవిడ అన్నప్పుడు ఒక మాట ఈయన అన్నప్పుడు ఆవిడ తీసుకోలేనప్పుడు ఈరోజు మహిళలందరినీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడ మహిళలందరినీ కూడా అమర్ తిట్టాడు అన్నటువంటి ఒక ఇది తీసుకొస్తా ఉన్నారు. నిజంగా అటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలకు ఎప్పుడు ప్రాధాన్యత, పెద్దపీట వేసినటువంటి పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడున్నా మహిళలే ముందుండాలని మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చారు. అలాగే అన్ని పదవుల్లోనూ అన్నింటిలో కూడా మహిళలనే ప్రాధాన్యత ఇచ్చారు. మహిళ ఆర్థికంగా నిలబడాలి, రాజకీయంగా ముందుకు రావాలని చెప్పి ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత మా పార్టీది. ఈరోజు మీరు హోమ్ మినిస్టర్గా ఉండి మీరు చేయలేనటువంటి పనులు, ఈరోజు మహిళల మీద రక్షణ లేదు, మహిళలకు ప్రాధాన్యత లేదు, మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు, మానభంగాలు, హత్యలు ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో, మీరు ఎక్కడ పనిచేయటం లేదంటారు అనుకోని ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ మాటలని మీరు అన్ని మాటలు అన్నప్పుడు తప్పులేదు, ఈరోజు అమర్ గారు ఒక మాట అంటే మీకు తప్పు వచ్చింది అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు గంజా ఏర్లై పారుతుంది, మద్యం ఏర్లై పారుతుంది, డోర్ డెలివరీ అవుతున్నాయి డ్రగ్స్. వీటి గురించి మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు లేవు. మీ సొంత జిల్లాలో 11 రోజుల నుంచి 3 ఏళ్ల పాప కనిపించకుండా పోతే ఆ పాపను ఎతికి పట్టుకునేటువంటి వ్యవస్థ లేదు మీ దగ్గర. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి గూడుపుటాని. మేము ఒకటే ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం, బేషరతుగా అమర్ గారికి మీరు క్షమాపణ చెప్పాలి. మహిళా లోకాన్ని మేము గౌరవిస్తున్నాం. మీ తప్పుని మీరు కప్పిపుచ్చుకోవడానికి మహిళలకు అందరికీ ఇది ఆపాదించి మా తప్పు కింద చూపించడం అన్యాయం అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. ఏదేమైనా కూడా 2 పార్టీలు కూడా గత 10 రోజుల నుంచి కూడా వాగ్వివాదాలు, మీడియా సమావేశాలు పెట్టి ఒకరిపై ఒకరు దుమారం చేసుకున్న ఘటన అయితే విశాఖలోనే అయితే అటు రాష్ట్రంలో కూడా చర్చనీయాంశమైంది. ఏదేమి కూడా వైసీపీ పార్టీ కేవలము మహిళలకు రక్షణగా, అదేవిధంగా అండగా ఉంటుందని, ఎవరిని కూడా అగౌరవపరిచే విధంగా ఉండదని కూడా వైసీపీ మహిళా శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఒక రకంగా ఈ తరహా మర్యాద లేకుండా హోంశాఖ మంత్రి ఈ తరహాగా మీడియా ముందు మీడియా ముందు అగౌరవంగా మాట్లాడడము, కించపరచడము, మర్యాద లేకుండా మాట్లాడడము సరికాదని కూడా అటు మహిళా శ్రేణులు అయితే పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు అయితే ఒకవైపు మహిళా శ్రేణులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా మాట్లాడాలని మీడియా ముందు కానీ ప్రజల ముందు కూడా ప్రజాప్రతినిధులు కూడా ఒకవైపు మహిళా మనులు కూడా ఏదైతే హోంశాఖ మంత్రి మర్యాదనిచ్చి అదేవిధంగా వైసీపీ శ్రేణులకు అగౌరవపరిచేలాగా మాట్లాడకూడదని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం ఇక్కడ వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్సీ వరద కళ్యాణ్తో పాటుగా పలువురు వైసీపీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం.